టెక్ ఉద్యోగులంతా రోడ్డు మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. ముందే చెప్తున్నామంటూ సీఈఓల వార్నింగ్. ఇంతకీ వాళ్ళేం చెప్తున్నారు? కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియక ఇప్పటికే ఉద్యోగుల భయంతో బతుకుతున్నారు. ఆర్థిక మాంద్య భయాలు ఇంకా వేడనే లేదు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూ ఉన్నాయి. గత 4 ఏళ్లలో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కోలుకుంటున్నాయి అనేలోపే కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుని ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ఉన్నాయి. అయితే మళ్ళీ ఏఐ రూపంలో మరో భూతం వచ్చిపడింది. ఏఐ రాకతో ఈ రంగం ఆ రంగం అని లేకుండా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉన్నాయి. ఉద్యోగులు చేసే పనిని ఏఐ అవలీలగా చేస్తూ ఉండడంతో కంపెనీలు మళ్ళీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టాయి. దీనితో ఇప్పుడు లక్షల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఏఐ ప్రధానంగా టెక్ రంగం మీదనే ఫోకస్ పెట్టడంతో టెకీల ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఏఐ మీద తమ దృష్టిని నిలిపాయి. దీనితో ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. గత 3 ఏళ్లలో టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజనీర్లను ఇంటికి సాగనంపాయి. లే ఆఫ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ ఏడాది కూడా భారీగానే లే ఆఫ్స్ ఉండనున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇంకా ఇతర దిగ్గజాలు ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ పెట్టారు. దీనితో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు అవసరం లేదనే భావనకు కంపెనీలు వచ్చేశాయి. ఏఐ రాకతో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతూనే ఉన్నారని 2025 వ్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే అధ్యయనంలో వెల్లడైంది. గూగుల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పుడు దాదాపు 25% కోడింగ్ ఏఐ ద్వారానే చేస్తూ ఉండడంతోనే దాని ప్రభావం ఆ లెవెల్ ఉద్యోగుల మీద పడుతూ ఉంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు డేంజర్ జోన్లో పడ్డాయి. ఇక మీరు అవసరం లేదని కంపెనీలు చెప్పేందుకు ఎంతో దూరంలో లేదని టెక్ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ సర్వే ప్రకారం రాబోయే సంవత్సరాలలో ఏఐ దెబ్బకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, మీడియా జర్నలిస్టులు, ఉపాధ్యాయులు ఎక్కువగా ప్రమాదం అవుతారని తెలుస్తూ ఉంది. ఇక అమెజాన్ సీఈఓ ఎండి జెస్సీ ఏఐ గురించి ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు అలర్ట్ మెయిల్ కూడా పంపారు. ఈ మెయిల్ ప్రకారం ఏఐ శ్రామిక శక్తిని మార్చేయబోతుందని, కాబట్టి భవిష్యత్తులో చాలా పనులకు ఉద్యోగుల అవసరం రాదంటూ 15 లక్షల మంది ఉద్యోగులకు అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. అమెజాన్ ఉద్యోగులందరికీ సీఈఓ జూన్ 17న పంపిన మెమోను బట్టి చూస్తే ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని పలువురు చెబుతూ ఉన్నారు. అమెజాన్ సీఈఓ ప్రకటనతో కంపెనీల వివిధ రంగాల్లో ఉన్న దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగులంతా అవగాహన పెంచుకోవాలని, వర్క్షాపులకు వచ్చి శిక్షణ తీసుకోవాలని ఉద్యోగులకు సీఈఓ సూచించారు. ఏఐపై పూర్తి అవగాహన అందిపుచ్చుకునే వారే భవిష్యత్తులో ఉద్యోగ భద్రతతో ఉంటారని అమెజాన్ సీఈఓ చెప్పుకొచ్చారు.